హలో నమస్తే. నేను మీ కౌండిన్య. కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చలో పార్లమెంట్ ఉద్రిక్తంగా మారిన వేళ నిరసనలకు నాయకత్వం వహించిన వారితో కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అసలు ఆ భేటీ ఎలా జరిగింది, ఆ విశేషాలేంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. పార్టీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేయడం జరిగింది. అందులో ప్రధానంగా 3 డిమాండ్లను పేర్కొనడం జరిగింది. పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్కు వెంటనే విడుదల చేయాలి. 2. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. 3. నీట్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలి. వీటిని సత్వరం అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. లేదంటే నిరసనలు కొనసాగిస్తామంటున్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తాను అని నడ్డా హామీ ఇచ్చారని భేటీ అనంతరం సీజేపీ ప్రతినిధులు ఎక్స్ వేదికగా తెలియజేశారు. నీట్ సహా వివిధ ప్రశ్నాపత్రాల లీకేజీలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కారణమని సీజేపీ ఆరోపించడం జరిగింది. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆక్షేపించడం జరిగింది. కాగా మరొక వైపు సీజేపీ ప్రతినిధులతో చర్చలు జరిపినట్టు కేంద్ర మంత్రి నడ్డా ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు ఈరోజు జరిగాయి. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇవాళ ఉదయం ఆందోళనకారుల నుంచి తొలిసారి ప్రతిపాదన వచ్చింది. ఉదయం 11:50 మా చర్చలు ప్రారంభమయ్యాయి. తొలుత మౌఖికంగా చర్చలు జరిపాం. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల సమయంలో లిఖితపూర్వకంగా వినతిపత్రం సమర్పించారు అని నడ్డా ఎక్స్లో పేర్కొనడం జరిగింది. నిరసనకారులంతా ఆందోళన విరమించి పరిస్థితులను సాధారణ స్థాయికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వానికి సహకరించాలని నడ్డా విజ్ఞప్తి చేయడం జరిగింది. కాగా ఆందోళనకారులు సంయమనం పాటించాలని ఢిల్లీ పోలీసులు కోరారు. తప్పుడు సమాచారం, వదంతుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరడం జరిగింది. దీన్ని బట్టి ఏదైతే సీజేపీ పార్టీ చేస్తున్నటువంటి 3 డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించే అవకాశాలు మెరుగయ్యాయని భావించవచ్చు. మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయడానికి ప్రయత్నించండి. నిజంగానే సీజేపీ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా లేదా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.